ఫ్రెండ్స్, ఏపీలో పొంచి ఉన్న ప్రమాదం, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసుకుని అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు మరియు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని, వేసవిలో వాతావరణంలో అస్థిరతలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గురువారం మరియు శుక్రవారం రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42గా మధ్యగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి వంటి రాయలసీమ జిల్లాల్లో వేడి తీవ్రత మరింత అధికంగా ఉండనుందని వెల్లడించింది. ఇదే సమయంలో వానల సమయం లేకపోయినా వడదెబ్బల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో వాతావరణం అస్థిరంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాల్లో మేఘావృత వాతావరణం కనిపించే అవకాశం ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.